ఏ చాలు, అందరం అనవసరంగా పర్సనల్ అయిపోతున్నాము. ఓకే కూల్. భావన పర్లేదు, నేనేం ఫీల్ అవట్లేదు. ఏ బేబీ, ఒక విషయం చెప్పు, నువ్వు నిజంగా లివింగ్ లో సంతోషంగా ఉన్నావా? ఏ ప్రాబ్లమ్స్ లేవా? చెప్పు. ఇందాక పెళ్లిలో సంతోషం లేదన్నావుగా, మగ ఆడ మధ్య పెళ్లి తీసేస్తే అంత హ్యాపీ అన్నావుగా, ఏమైంది? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. డోంట్ క్రై. సారీ రా, ఐ డిడ్ంట్ మీన్ ఇట్. మీరేం తప్పు మాట్లాడట్లేదు, నాలోనే ప్రాబ్లం ఉంది. అది మీలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ముందు నేను దాచుకోలేకపోయాను. ఏమైంది? వాడికి లివిన్ ఒప్పుకున్నానని చులకనగా ఉంది, అవసరానికి వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. లివిన్ లో ఎక్కడి దాకా వెళ్ళారు? ఎక్కడి దాకా వెళ్తాం, చివరి దాకా వెళ్ళాం. 2 సార్లు పీరియడ్స్ మిస్ అయ్యేసరికి టెన్షన్ తో చచ్చిపోయాను. ఐ మీన్ మన సొసైటీ ఇప్పుడు అంత డెవలప్ కాలేదు. వాడు ఒప్పుకుంటే వాడిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఏమీ తెలియని వర్జిన్ లాగా ఏదో ఒక బక్రగాడిని చూసుకోవాలి. పోనీ చేసుకునే వాడికి జరిగిందంతా చెప్పి కన్విన్స్ చేసి. వద్దమ్మా, అది కూడా జరిగింది. పెళ్లికి ముందర అఫైర్స్ అన్నీ చెప్పేశాను. ఐఎమ్ ఓపెన్, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. ప్రేమకి ఇవన్నీ అడ్డురావన్నాడు. పెళ్లి తర్వాత ఇవన్నీ గుర్తొస్తున్నాయట, పెళ్లి తర్వాతే పొసెసివ్ అయ్యాట. సో మొత్తానికి మనందరిలో హ్యాపీగా ఉన్నది దామిని అన్నమాట. ఏంటమ్మా, నీకు అలా అనిపిస్తుందా? సీత కష్టాలు సీతవి, దామిని కష్టాలు దామినివి. నీకేమైంది? ఏమైందా? మీకు తెలియందేముందే, విడాకులు తీసుకున్న అమ్మాయి అంటే అందరికి చీప్ గర్ల్ అని నమ్మకం. రమ్మంటే వచ్చేస్తుంది అనుకుంటారు. బాస్, కొలీగ్స్, ఇంటి ఓనర్, ఆఖరికి మా వీధి చివరున్న టీనేజ్ బాయ్స్కి కూడా నేనే ఫ్యాంటసీ. ఎవడో గొట్టంగానే పెళ్లి చేసుకోగానే పరాయి స్త్రీని అయిపోతానా? తల్లితో సమానం అంటారే, కానీ నన్ను ఎవ్వరు అలా చూడరే. కేవలం నేను విడాకులు తీసుకోగానే స్లట్ అయిపోతానా? సో మనం ఎవ్వరము ఎలాంటి రిలేషన్షిప్ లోని సంతోషంగా లేమన్నమాట. ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. అసలు నీకేమైంది? ఏమవుతోంది అసలు? మీ అందరినీ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోంది. ఏం చేసినా ఎలా చేసినా మన రిలేషన్షిప్స్ లో ఎవరం ఆనందంగా లేమని అర్థమైపోయింది. ఇంకా నేను పెళ్ళెందుకు చేసుకోవడం? ఇదేంటే ఇలా మాట్లాడుతుంది? అవును, కరెక్ట్ గా మాట్లాడుతుంది. ఏయ్, మీకెక్కేసిందే, కాసేపు ఊరుకోండి. భావన, ఏ మ్యారేజ్ లో ఏముందో చెప్పలేం. ఏమో నీకు సరిగ్గా సరిపోయి అబ్బాయి దొరుకుతాడేమో. నువ్వు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తే మొగుడే వస్తాడేమో నీకు. వస్తాడేమో అంటే రాడని కూడా కదా. అవును, ఆ రిస్క్ ఎలా తీసుకోనే? టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా. గుడ్ ఐడియా. టెస్ట్ చేయాలంటే ఏం చేయాలో నాకు మాత్రమే తెలుసు, చెప్తాను. చేస్తావా? ఏం తెలియకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కన్నా ఏదో ఒక టెస్ట్ పెట్టడం బెటర్ కదా. Are you serious? Yes, నాకు తెలుసు కదా. అయితే రేపే ట్రై చేస్తా. వెరీ గుడ్. అయితే ఇంకో పెగ్. నిజుడైనా లవ్వే
రే రంగా వెళ్ళి బకెట్లో నీళ్లు తీసుకురారా. అలాగయ్యా. అయ్యయ్యో, వాళ్ళకి తెలిసిందంటే ఎంత అప్రతిష్ట. ముందు వాళ్ళని లేపండి. లేపుదాం కానీ కాసిన తులసి నీళ్ళు తీసుకురారా కోదండం. అదేంటక్క, తులసి నీళ్లు చచ్చిపోయినప్పుడు పోస్తారు కదా. చాచా అది కాదురా, శుద్ధి చేద్దామని. అవి చల్లితే అసలు. బానే ఉంది, తులసి నీళ్లు కాదు 2-3 బకెట్లు నీళ్లు పోసినా లేచేటట్లేదు. రే రంగా. అయ్యా రారా. తెచ్చానండి అయ్యా. అమ్మా భావన, ఏంట్రా ఇది? నిశ్చితార్థం పెట్టుకుని ఏంటమ్మా ఇదంతా? అసలు ఇంత స్పృహ లేకుండా ఉన్నావు, ఏం తాగావే? మీరుండండి. భావన చూడు, ముఖంలో గ్లామర్ ఎంత అయిపోయిందో. అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేకప్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? పదమ్మా భావన, నీకోసం కళామంది నుంచి కొత్త డ్రెస్, కీర్తిలాల్స్ నుంచి జ్యువెలరీ తెప్పించాం, వేసుకుందో గాని. ముందు అష్టమూలికా తైలంతో స్నానం చేసి శ్రీ కుంకుమ పెట్టుకున్నావంటే పీడలన్నీ పోతాయి. పదా. అమ్మా నాకు పెసరెట్ కావాలి. ఏంటమ్మా ఇదంతా? వినపడలేదా? నాకు పెసరెట్ కావాలి, చేస్తావా? పెసరట్టేంటమ్మా, ఈవేళ నిశ్చితార్థం కదా, నాన్నకి ఇష్టమని. నాన్నకు కావాలంటే కాకరకాయ పులుసు పెట్టుకో. నాకు మాత్రం బ్రేక్ఫాస్ట్ కి పెసరెట్ కావాలి. పెసరట్టు. సరేలేమ్మా, నువ్వు ఏది అడిగితే అది. కానీ ఇప్పటికిప్పుడు పెసరట్ అంటే ఎలా చెప్పు? అత్తయ్య నేను అవన్నీ అడగలేదు. నాకు ఈ క్షణం పెసరెట్టు వేసి పెడతారా లేదా? సరే ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వు ముందు పద, స్నానం చేసి రెడీ అవుతు గాని. రంగా ఇంకో 2 బకెట్లు కొమ్మ నుంచి మిగిలిన వాళ్ళందరినీ కూడా లేపు. అలాగేనమ్మా. అమ్మా మర్చిపోవద్దు పెసరెట్టు. ఇది ఎలాగుందంటే 3 రోజుల్లో సినిమా రిలీజ్ అని నిర్మాత అంటే కాదు, పైరసీ సీడీ వచ్చిన దగ్గర నుంచే నాకు లెక్క అన్నారంట చూసేవాడు ఒకడు. అయ్య బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడేమో ఈ గోల. జరగండి. అమ్మమ్మ, ఇప్పుడే ఒకదాన్ని చూసాను. రోమన్ స్టాచ్యూలా హీమాన్ లా ఉన్నాడు తెలుసా? చూడు, ఇది మనకు చివరి నాటకం. అయ్యో అమ్మమ్మ, నిజంగా బాగున్నాడే.